హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా శస్త్రాలో జాయిన్ అవుతున్న వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడుగుతున్నారు నన్ను. సో దాని మీద అయితే వీడియో చేద్దామని చేస్తున్నాను ఇప్పుడు. ముందుగా ఫస్ట్ అయితే నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ పాత వాళ్ళే చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇప్పుడు ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శస్త్ర వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఏమన్నా కొత్త అప్డేట్స్ ఇచ్చాడేమో అని. అడ్మిషన్స్ జరుగుతున్న వాళ్ళకి ర్యాంక్ లిస్ట్ అయితే అవైతే ఇచ్చాడు. రౌండ్ 3 అలాట్మెంట్ ఇచ్చాడు. ఓకే, బాగానే ఉంది. ఆ, ఇదిగోండి ఇక్కడ ఎస్ఆర్సి క్యాంపస్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ క్లాసెస్ అయితే డేట్స్ ఇచ్చాడు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని. అవి చూస్తే మనకి ఎప్పటి నుంచి మండే 14 జూలై నుంచి ఇచ్చాడు. అప్పటి నుంచి వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇంకా తంజావూరు క్యాంపస్ వాళ్ళకి ఇంకా కౌన్సిలింగ్ అవ్వలేదు, రౌండ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. ఇస్తాడు. కౌన్సిలింగ్ అయిపోగానే సీట్ అలాట్మెంట్ అయినాక ఇస్తాడు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది. ఇంకా ఇవన్నీ సీనియర్స్కి సంబంధించినవి. అండ్ రౌండ్ 3 ఇప్పుడు అయింది కదా, రౌండ్ 4 ఇస్తాడు జూలై 5th అనుకుంటా. ఐ థింక్ రేపు రిలీజ్ చేస్తాడు రౌండ్ 4 అలాట్మెంట్. సో ఈరోజు అయితే మనం డూస్ అండ్ డోంట్స్ ఇన్ శస్త్ర క్యాంపస్ చూద్దాం. వచ్చేసి ఇదిగోండి, డ్రెస్ కోడ్ ఇన్ అకాడమిక్ బిల్డింగ్స్ అండ్ కామన్ ప్లేసెస్ ఇన్ ద క్యాంపస్లో ఎలా ఉండాలని నిన్న వచ్చింది సర్క్యులర్. గర్ల్స్కి అయితే ఈ స్టైల్ వచ్చేసి ప్లేటెడ్ పోనీటైల్ గ్రూమ్డ్, అంటే లూజ్ హెయిర్ అయితే ఉండకూడదు. ల్యాబ్స్లో అయితే కంపల్సరీగా అసలు ఆ లూజ్ హెయిర్ ఉండకూడదు. అండ్ డ్రెస్ కోడ్ వచ్చేసి చుడిదార్ అండ్ లాంగ్ టాప్స్ విత్ దుపట్టా, ఇది ఇంపార్టెంట్. అండ్ ఫుట్వేర్ వచ్చేసి షూస్ ఇన్ ల్యాబ్స్లో అయితే షూస్ కంపల్సరీ గర్ల్స్ అండ్ బాయ్స్కి. డీసెంట్ స్లిప్పర్స్ అంటే నార్మల్ స్లిప్పర్స్, నో బాత్రూమ్ స్లిప్పర్స్ ఇన్ ద కాలేజ్. అండ్ డూస్ విత్ బాయ్స్ అయితే హెయిర్ స్టైల్ వచ్చేసి గ్రూమ్, మనకైతే పెద్దగా అంతేం లేదు, నీట్గా తలకాయ దూకుంటే చాలు. అండ్ డ్రెస్ కోడ్ వచ్చేసి షర్ట్ విత్ కాలర్ ఉండాలి మెయిన్గా. అండ్ టీ షర్ట్స్ అయితే నాట్ అలౌడ్. కాటన్ జీన్ ప్యాంట్స్ కానీ కాటన్ ప్యాంట్స్ కానీ ఏదైనా ప్యాంట్స్ పర్లేదు, కానీ కార్గో జీన్స్ అలాంటివి అయితే అలో చేయరు. అండ్ ఫుట్వేర్ వచ్చేసి ల్యాబ్స్లో అయితే షూస్ కంపల్సరీ ఉండాలి. ఇంటి నుంచి అయినా తెచ్చుకోండి, లేకపోతే అక్కడైనా కొనుక్కోవచ్చు. అండ్ డీసెంట్ స్లిప్పర్స్ అంటే నార్మల్ స్లిప్పర్స్, అంటే బాత్రూమ్ చెప్పులు కాదు. ఎక్కడికి వెళ్ళినా ఇదే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి క్యాంపస్లో. హాస్టల్లో అయితే కొంచెం నీట్గా ఉంటే చాలు. అండ్ డోంట్స్ వచ్చేసి అయితే ఏం చేయకూడదు అని అయితే, ఇదిగోండి డ్రెస్సెస్లో అయితే టైట్ ఫిట్స్, యాంగిల్ ఫిట్స్, షార్ట్ టాప్స్ ఇవన్నీ వేయకూడదు. గర్ల్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ క్లాత్స్ అయితే అసలు వేసుకోకూడదు. అండ్ క్లాతింగ్ లెగ్గింగ్స్ కూడా వేసుకోకూడదు, అది గర్ల్స్కి. అదే మన బాయ్స్కి అయితే లాంగ్ హెయిర్, టైట్ ఫిట్స్, యాంగిల్ ఫిట్స్, టీ షర్ట్స్ అండ్ కార్గో ప్యాంట్స్. ఇదిగోండి కార్గో ప్యాంట్స్, టాన్ జీన్స్ కూడా అసలు వేసుకోకూడదు. ట్రాక్ అండ్ కార్గో ప్యాంట్స్ ఇవైతే అసలు వేసుకోకూడదు. ఇదైతే డూస్ అండ్ డోంట్స్, అంటే డ్రెస్ కోడ్ మనం ఎలా కనిపించాలి అనే దాని గురించి అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ హాస్టల్కి వచ్చేసి అయితే మనకి బాయ్స్కి అయితే మార్నింగ్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అంటే 5 తర్వాత బయటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ ఈవినింగ్ 8:30 లోపు అయితే హాస్టల్లో ఉండాలి, ఎందుకంటే మనం ఫేస్ అక్కడ బయోమెట్రిక్ వేయాలి. అండ్ గర్ల్స్ అయితే వాళ్ళకి పర్మిషన్ కావాలి, ఇంటి నుంచి పర్మిషన్ మనం ఇప్పిస్తేనే వాళ్ళు గర్ల్స్ బయటకు వెళ్ళటానికి ఎలా ఉంటుంది. పైగా అది కూడా 9 to 4 ఐ థింక్, ఈ మధ్యలోనే గర్ల్స్కి అనేది అవుటింగ్ పర్మిషన్ ఉంటుంది, అది కూడా హాలిడేస్లో మాత్రమే. బాయ్స్కి అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ 8:30 లోపు బయటకు వెళ్తే లోపలికి వచ్చేయాలి 8:30 లోపు. ఓకేనా, అది జాగ్రత్తగా చూసుకోండి. ఇవైతే శస్త్రాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ ఇంకా కొన్ని స్ట్రిక్ట్ అంటారు, కానీ అంత ఏముండదు. బయట బాగా స్ట్రిక్ట్ అంటారు, పెద్దగా ఏముండదు. నార్మల్గా మనం ఉన్నట్టు ఉంటే డీసెంట్గా మనం ఇవి ఫాలో అయితే చాలు, ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.